నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాజమహేంద్రవరంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బైక్ ర్యాలీ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించిన జిల్లా కలెక్టర్ మాధవీలత ఖమ్మం జిల్లా చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో పొడు భూముల విషయంలో ఉద్రిక్తత రెండు గిరిజన వర్గాల మధ్య గొడవలో సీఐకు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు షాద్నగర్ లో కుళ్లిన గుడ్లతో కేకుల తయారీ చేస్తున్న కొందరు బేకరీ యజమానులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యతని వారు అన్నారు. డీలక్స్ సెంటర్ వద్ద కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుండి కోటిపల్లి బస్టాండు, రైల్వే స్టేషన్, బాలాజీపేట మీదుగా డీమార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది. ఆ గ్రౌండ్లో ఓటు హక్కు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు అర్బన్లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా దిగాలి, బైక్స్ దిగాలి. లైన్ లో ఉన్నట్టు వెనక వైపు ఇంకో ప్లేస్ సరిపోతే రెండో లైన్ కూడా ఉండండి. అటువైపు బాగా పలచగా ఉందండి, అటువైపు రావాలి. కొన్ని బైకులు చాలా ఉన్నాయి ఇక్కడ, అటువైపు రావాలండి. అయ్యా అటువైపు బాబా అక్కడ ఉన్న వాళ్ళు అటువైపు రావాలి. అక్కడ బాగా పలచగా ఉంది, అక్కడ అటువైపు వెళ్ళాలి. 2 లైన్ లో ఉండొచ్చు. వెనక వైపు ఇంకో రౌండ్ లో ఉండండి. పైనుంచి డ్రోన్ తీస్తూ ఉంటుంది. అటువైపు వెళ్ళాలని ఇంకో కొంతమంది ఇక్కడ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళాలి. సెంటర్ లో ఉన్న లైన్ అలా ఇంకొంచెం జరగాలి. సెంటర్ లో ఉన్నవాళ్ళు ఇటువైపు జరగాలి ఇంకొంచెం. అందరూ 2 minutes మాట్లాడారు. మీరు మాట్లాడండి, లాస్ట్ ప్లెడ్జ్ చెప్తాం. ప్లెడ్జ్ ఎవరి దగ్గర ఉంది? మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాగ్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్డ్. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమ భూములు లాక్కొని తమపై కేసులు పెట్టారని ఆరోపిస్తూ మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై కొంతమంది దళితులు ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమను హుజూరాబాదులో ఇబ్బందులు పెట్టి కేసులు పాల్చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ ఈటెల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
తమ అభ్యర్థి ఈటల రాజేందర్పై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటల అనుచరులు ప్రెస్ క్లబ్లో దాడి చేసి కుర్చీలు, ఎలక్ట్రానిక్ మీడియా లోగోలను ధ్వంసం చేశారు. చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరైన అవనిగడ్డ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అందరూ సహకారం, ఆశీస్సులు అందించాలని మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయపెట్టి పాలన చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని, ఏ రోజు తాను తన తండ్రి ఎవరి స్వేచ్ఛకు ఆటంకం కలిగించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పొడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అడ్డుకున్న పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. గిరిజనుల దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్తో సహా మరో 4 పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలోని పొడు భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బుగ్గపాడు చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండడంతో విషయం తెలుసుకున్న సత్తుపల్లి పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లగానే పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. सर मेरे को भैया भैया कोटमाकंడి भैया 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 कोटमाकंడి प्लीज
మిగిలిన సీట్లకు గాను అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసిన కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ఏఐసీసీ మీటింగ్ నిర్వహించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. రాత్రి పట్టణంలోని బజార్ వీధిలో ఒక బంగారు దుకాణంలో అలాగే చిల్లర దుకాణంలో షట్టర్లు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గత 2 రోజుల క్రితం ఇదే తరహాలో ఆయిల్ దుకాణంలో చోరీ చేసి దుండగులు నగదు దోచుకెళ్లారు. పోలీసుల నిఘా వైఫల్యంతోనే వరుస చోరీలు జరుగుతున్నాయి. పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిపోయిన గుడ్లతో కేకుల తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు షాద్నగర్లోని కొందరు బేకరీ షాపు వాళ్ళు. చటాన్పల్లి శివారుల్లో యథేచ్ఛగా ఈ కల్తీ దందా సాగుతుంది. షాద్నగర్ నియోజకవర్గం చటాన్పల్లి శివారు బైపాస్ రోడ్డు మంజుశ్రీ లాడ్జి పక్కన గుర్తు తెలియని వ్యక్తిని విచారించగా పగిలిపోయిన కుళ్ళిపోయిన గుడ్లను కేకులో వాడతామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గుడ్లతో తయారు చేసిన కేక్స్ తినడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా అనారోగ్యాలకు గురి కావడం ఖాయం. ఇకనైనా నిద్రావస్థలో ఉన్న సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ये वीडियो यूज कर सकते वही बोल रहा हूँ फिर परमिशन है आपके पास बंद करो पहले वो बंद करो कौन है मालिक क्यों कर रहा है सर नहीं अंडे फोड़ के एक मिनट है तेलुगु रात गानी अंडे फोड़ के बकेट में क्यों डाल रहे वो पैकेट में डालता है कौन सा पैकेट में डालते हैं अंदर कौन सा पैकेट है 10 kg हाँ 10 kg का 10 kg का చీతిపోయిన గుడ్లు అది తీసుకొస్తా గుడ్లు మొత్తం చీతిపోయినాయి సాయి వీడియో మొత్తం డిలీట్ చేయి ఏయ్ నువ్వు కృష్ణ నువ్వు మాట్లాడకు సాయి మొత్తం తీసుకుంటున్నా ఒక్క నిమిషం ఉన్నా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లేదు ఒక్క నిమిషం ఆగండి సాప్కొని కన్నా వచ్చినాం మ్యామ్ बेकरी में क्या करेगा केक बनता केक 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 फैक्ट्री है कहाँ पे है केक फैक्ट्री इधर ही है तुम्हारा सेठ बुलाओ बुलाओ बोले तो बुलाना नहीं गए हैदराबाद अच्छा वीडियो इसको इतना
डालने के बाद क्या करेंगे? మనం కట్ చేస్తాం. कृष्ण है कृष्ण केक बनते नया केक बनते कैसा है देख अंडे वो अंडा खराब नहीं है, फूटा आता है। वो अच्छा है। हाँ, जो अंडा फूटा हुआ है अंडे में क्या रहते? प्रोटीन रहते हैं। प्रोटीन को बैक्टीरिया सबसे ज़्यादा पकड़ते हैं। मेरे को मालूम है, वर्कर हूँ घर का। हाँ, मैं वर्कर हूँ घर का। वर्कर है, आपको कुछ मालूम नहीं है। कौन है आपका सेठ का नाम क्या है? सुधाकर रेड्डी। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బైక్ ర్యాలీ, ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించిన జిల్లా కలెక్టర్ మాధవీలత. ఖమ్మం జిల్లా చంద్రయ్యపాలెం అటవీ ప్రాంతంలో పొడు భూముల విషయంలో ఉద్రిక్తత, 2 గిరిజన వర్గాల మధ్య గొడవలో సీఐకు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు. షాద్ నగర్ లో కుళ్ళిన గుడ్లతో కేకుల తయారీ చేస్తున్న కొందరు బేకరీ యజమానులు, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.